Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు నిబంధనలు అతిక్రమించారా? హుండీల లెక్కింపునకు ఉంగరాలతో వెళ్లిన ఈవో నిబంధనను అతిక్రమించినట్టే భావించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ అంటుంది. ఆలయాల హుండీల్లో కానుకల్ని లెక్కించే సమయంలో నిర్దిష్ట నియమాల్ని పాటించాలి. ఆ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి. అంతేకాకుండా లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే పురుషులు షర్టు వేసుకోకూడదని, మహిళలు, పురుషులు తమ వెంట నగదు తీసుకెళ్లకూడదని, బంగారు, వెండి ఆభరణాలు ధరించకూడదని నిబంధన ఉన్నాయి. అయితే వీటికి విరుద్ధంగా సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లపల్లి వెంకట్రావు ఈ నిబంధన తుంగలో తొక్కారు. తాజాగా బుధవారం చేపట్టిన లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఈవో కుడి చేతి ఉంగరపు వేలు, మధ్య వేలకు బంగారు ఉంగరాలు ధరించి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. పేరు పూడిపేది శర్మ, విశ్వ హిందూ పరిషత్ మందిర్ అర్చక పురోహిత్ సురక్ష ప్రముఖ. మరి ఈరోజు 2 రోజుల నుంచి పేపర్లో ట్రోల్ అవుతున్నటువంటి విషయం చూస్తూ ఉంటే, ఈవో గారు ఉంగరాలు పెట్టుకొని ఉండి లెక్కింపుల్లో పాల్గొనడం, 2 విధుల్లోకి ఆయన వచ్చేటప్పుడు టీషర్ట్లు వేసుకొని విధులు నిర్వహిస్తూ ఉండడం, ఏదో శోభన పెళ్లి కొడుకులాగా తిరగడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఉండి లెక్కింపుల్లో చేతికి ఉంగరాలు కానీ, ఇవి ఇతర వస్తువులు కానీ, బంగారం వస్తువులు కానీ, వాల్యుబుల్ వస్తువులు కానీ పెట్టుకొని రాకూడదు అనేటువంటిది కొన్ని ఏళ్ల తరబడి నియమ నిబంధనల్లో ఉన్నటువంటి విషయం. 2, ఈ ఈవో గారుకి తెలీదా ఉండి లెక్కింపుల్లోనే మనం బంగారం ఉంగరాలు పెట్టుకోకూడదని? లేకపోతే ఈరోజు భక్తులు ప్రశ్నిస్తున్నారు, ఉండిలో వచ్చినటువంటి ఉంగరాలు కానీ ఈయన చేతికి తీసి పెట్టుకున్నారా అనే అనుమానం కూడా ఉంది అని అంటున్నారు. మరి అక్కడ చేతిని పెట్టుకున్నారా, లేకపోతే ఈయన చేతిని పెట్టుకొని వచ్చిన ఉంగరాలా? అసలు ఎటువంటి బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, కాస్ట్లీ వస్తువులు కానీ పెట్టుకొని రాకూడదు. కేవలం ఒక కట్ బనేను, పంచెతోని ఉండవలసినటువంటి ఈవో గారు అక్కడ ఆ ఉంగరాల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? ఆ ఉంగరాలు ఎక్కడవి అని భక్తులకి అనుమానంగా ఉన్నది. భక్తులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు అడగరా విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అని. మరి ఈయన మామూలు అప్పుడు కూడా నుదిటిన తిలకధారణ ఉండదు. మరి ఎందుకు ఉండదు అనేది అర్థం కావడం లేదు. దేవాలయానికి ఈయన కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారా, లేదా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓగా పనిచేస్తున్నారా అనేది గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలెక్టర్ ఆఫీసులో ఒక డిఆర్ఓగా పనిచేస్తే ఆయన నుదిటిన తిలకం ఉందా లేదా అనేది మేము అడగం. కానీ ఇక్కడ దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా వచ్చినప్పుడు అనునిత్యము ఉదయం లేచి పైకి వస్తున్నప్పుడల్లా టీషర్ట్ వేసుకొని ఉద్యోగానికి రావడం అనేది కానీ, లేదు నుదుటిన తిలకధారణ లేకుండా కనబడడం అనేది కానీ ఉండకూడదు అనేటువంటి నియమ నిబంధనలు తెలియకుండా ఈయన ఉద్యోగం చేస్తున్నారా అని అడుగుతున్నా. మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నా ఇప్పుడు వచ్చినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. 2 రోజులైంది పేపర్లో పడి. మరి ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఈ అధికారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? మరి ఈయన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదు? ట్రస్ట్ బోర్డు పోనీ రాజకీయ ప్రమేయం, పోనీ ఇక్కడ అధికారికి కూడా రాజకీయ ప్రమేయం పూర్తిగా అండదండలు ఉన్నాయి అని అనుకుంటోంది విశ్వ హిందూ పరిషత్. గతంలో ఈయన మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వచ్చినటువంటి వార్తకు కూడా ఈ రోజు వరకు ఆయన ఏ స్పందించారో, ఏమి ఇచ్చారో కూడా రాసి ఎవరికీ తెలియలేదు. మరి ఇటువంటి అనుమానాలు ఉండేటువంటి వ్యక్తుల్ని దేవాలయాలకి కార్యనిర్వహణాధికారిగా ఎందుకు వేస్తారు? వెంటనే ఈయన్ని తీసి సరైనటువంటి కార్యనిర్వహణాధికారిని వెయ్యకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.